ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకు ఎంతో పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రసాదంగా ఇవ్వబడేటువంటి లడ్డు విషయంలో గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు చాలా బాధాకరం. ముఖ్యంగా దోచుకోవడం దాచుకోవడానికి అలవాటు పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానంలో ప్రతి ఒక్క అంశంలో కూడా రాష్ట్రంలో తన అనుయాయులకు కట్టబెట్టడానికి విలువలను వ్యవస్థలను కించపరిచేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడు లేనటువంటి విధంగా అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాద లడ్డులో ఎప్పుడు ఊహించినటువంటి విధంగా జంతు అవశేషాలను ముఖ్యంగా ఎంతో పవిత్రంగా ప్రసాదంగా స్వీకరించేటువంటి లడ్డులో ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు చేసినటువంటి వారిని శిక్షించాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఆరాధిస్తూ ఎవరి మతాలకు వారు ఎవరి కులాలకు వారు ఎంతో పవిత్రంగా దేవుని సన్నిధిలో ఆచరించేటువంటి ఆచరణను ఈరోజు తిలోదకాలిస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుల దగ్గర నుండి అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేయడంతో పాటు వారందరూ కూడా ఈరోజు పశ్చాత్తాప దీక్షలు చేస్తూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పెద్ద ఎత్తున పశ్చాత్తాప దీక్ష తీసుకొని ఈ జరిగినటువంటి తప్పుని సరిదిద్దాలని, దేవుడు అందరినీ కూడా సంరక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ప్రతి ఒక్కరి మనసులు కూడా బాధపడుతూ వారందరూ కూడా ఇటువంటి అపచారానికి వెంటనే ఎవరైతే కారకులన్నారో అటువంటి వారిని శిక్షించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి కోరుకోవడంతో పాటు ప్రభుత్వం కూడా వెంటనే అటువంటి వారి మీద తగు చర్యలు తీసుకొని వెంటనే సిఐడి చేత విచారించి, ముఖ్యంగా నిన్న కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి అపచారమే కాకుండా మరొకసారి ఓవర్ యాక్షన్ చేస్తూ గుడిలోకి వెళ్ళి రాజకీయాలకు దురుద్దేశంతో రాజకీయాల కోసం మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.